ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా మమ్మీ, జషిక, మా చిన్నత్త, మావయ్య గారు వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది మా అక్కని చూడడానికి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ఎక్సైట్ అవుతుంది అని, కానీ 3 years కదా, సో చాలా మిస్ అయ్యాను మా అక్కని. ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోతున్నాము. బట్ ఫ్లైట్ మాత్రం 10 minutes డిలే ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ లో మేము అందరం వెయిట్ చేస్తున్నాం మా అక్క గురించి. తనని 3 years చూడకుండా ఉండడం అంటే నాకైతే ఇదే ఫస్ట్ టైం. మా అక్క వచ్చేసింది. దేర్ షీ ఈస్. వెల్కమ్ టు ఇండియా అక్క. చూసారు కదా, మా లిటిల్ రౌడీ అయితే వెళ్ళి పాపం వాళ్ళ అన్నయ్యని పట్టేసుకుంది. కానీ పాపం వాడు ఇంకా జెట్ లాగ్ లో ఉండి ఎక్కడికి వచ్చానో ఏంటో తెలియట్లేదు వాడికి. అండ్ మా బుడ్డమ్మని అయితే తీసుకుందామని చాలా ట్రై చేసాం, కానీ అది ఎవరి దగ్గరికి రావట్లేదు. పిల్లలు అలవాటు అయితే గానీ రారు. చూద్దాం ఎప్పుడు వస్తుందో మా దగ్గరికి. పాపం మా అక్క వాళ్ళ అబ్బాయికి అయితే ఏం అర్థం కావట్లేదు. ఏంటి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నాడు. వాడైతే కంప్లీట్ జెట్ లాగ్ లో ఉన్నాడు పాపం. మా డాడీ చెప్తున్నారు వాడైతే చాలా ప్రిపేర్ అయ్యాడంట పాపం. ఎయిర్పోర్ట్ లోని పిల్లని చూడగానే వాళ్ళు జంప్ ఆన్ పిని అన్నాడంట. బట్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే చాలా డ్రౌజీగా వచ్చాడు బయటికి రావడం అయితే. ఫైనల్లీ మా అక్క ఇంటికి వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అక్క. అలా అయితే మా అక్క ఇంటికి హ్యాపీగా సేఫ్ గా రీచ్ అయిపోయింది. అండ్ కొంతసేపు టైం స్పెండ్ చేసింది. తన జర్నీ ఎలా జరిగిందో కూడా చెప్పింది మాకు. రిలేటివ్స్ కూడా వచ్చేసారు అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా సేఫ్ గా రీచ్ అయిపోయింది అని చెప్పి. అండ్ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసింది వాళ్ళతో కూడా. అండ్ ఇదనమాట మా అక్కకి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో. అండ్ గైస్, నాకు తెలుసు వీడియోస్ లేట్ అవుతున్నాయని, బట్ సో సారీ ఫర్ దట్. అండ్ ఐ ప్రామిస్ యూ ఈసారి నుంచి వీడియోస్ అయితే లేట్ అవ్వవు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ. Bye bye. Love you all.